వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో క్యారమెల్ డెజర్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ క్యారమెల్ డెజర్ట్ తయారీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల పాలకు 1/3 కప్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో కార్న్ ఫ్లోర్ పాలలో కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని 1 కప్పు వరకు షుగర్, అలాగే 4 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ ఉందాం. ఇలా షుగర్ కరిగి పాకం వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకొని బటర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుందాం. ఇలా బటర్ పూర్తిగా పాకంలో మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగానే కలుపుకున్న పాలు అలాగే కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద కొంచెం దగ్గర పడి క్యారమెల్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉందాం. మనకి దగ్గర పడిన కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్లాసుల్లోకి తీసుకొని 2-3 గంటలు పక్కన పెట్టుకుందాం. మూడు గంటల తర్వాత చాకో చిప్స్తో సర్వ్ చేసుకుంటే క్యారమెల్ డెజర్ట్ రెడీ. ఈ క్యారమెల్ డెజర్ట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.